హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితాని మంచిగా టార్గెట్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఇక నామినేషన్స్లో భాగంగా శ్రీజాకి ఛాన్స్ రాగానే శ్రీజ డైరెక్ట్గా దివ్యాని నామినేట్ చేసి, ఇక్కడ ఉన్న వారందరికంటే నువ్వు లేట్గా ఇంట్లోకి వచ్చావు, నీకు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విధంగా అడ్వాంటేజ్ అయితే అవుతూనే ఉంది. అయితే నామినేషన్స్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ ఒకలాగా, నామినేషన్లో లేనప్పుడు ఒకలాగా ఉంటారు కాబట్టి నేను అది నీలో చూడాలి అనుకుంటున్నాను అంటూ నామినేట్ చేయడంతో, అంటే మీరు ఇక్కడ ఎమోషన్స్ పట్టించుకోరు, నామినేషన్స్లో నేను ఉంటే ఎలా ఉంటానో చూడాలనుకుంటున్నావు అంతే కదా, మరి నేను నామినేషన్లో లేనప్పుడు కూడా ఎలా ఉంటానో చూడాలి కదా అంటూ దివ్య మంచి లాజిక్ పాయింట్తో అయితే కొట్టిపడేసింది శ్రీజాని. రావడమే దీన్ని రెచ్చగొడితే ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దామని మీరు అనుకుంటున్నారు అంటూ శ్రీజపై దివ్య విరుచుకుపడటంతో, ఇక్కడ రెచ్చగొట్టడం కాదు అంటూ శ్రీజ ఏదో చెప్తుంటే, మీరు అలా ఏం కాదు రెచ్చిపోతున్నారు కానీ మీరు మాత్రం అదే చేస్తున్నారు అంటూ శ్రీజకి అయితే ఇచ్చి పడేస్తుంది దివ్య. దీంతో నామినేషన్స్లో ఉన్నప్పుడు వేరు, నామినేషన్స్లో లేనప్పుడు వేరు అంటూ శ్రీజ చెప్తుంటే, దివ్య ఓకే నువ్వు నామినేట్ చేసావు కదా వెళ్ళిపో అన్నట్టుగా ఒక స్మైల్ అయితే ఇస్తుంది. ఇక ఆ తర్వాత సంజన వచ్చి దివ్య పైన ఒక స్ట్రాంగ్ అప్లై పాయింట్ పెట్టేసి, మీరు క్యాప్టెన్తో సహా అందరినీ కూడా మ్యానిపులేట్ చేసేసి ఇక్కడ అంత పెద్ద గొడవ పెట్టారు, మీరు వచ్చినప్పటి నుంచి అన్ని గొడవలే పెడుతున్నారు అంటూ దివ్య పైన సంజన ఫైర్ అవడంతో, ఎవరెన్ని గొడవలు పెడుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమవుతుందిలే అంటూ చెప్తుంది. దీంతో సంజన కూడా ఎక్కడా తగ్గకపోవడంతో, మీ మాట ప్రకారమే పోదాం, ఇక్కడున్న 14 మందిని నేను మ్యానిపులేట్ చేస్తున్నాను అంటే నేను చాలా స్ట్రాంగ్ అని బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరే నన్ను అంత కాన్ఫిడెంట్గా నమ్మినట్లయితే నేను ఇంకా నాకు అంతకంటే ఏం కావాలి, మీరు నన్ను నామినేట్ చేసుకోండి అంటూ దివ్య అయితే చాలా గర్వంగా చెప్తూ ఉంది. సో మొత్తంగా అయితే ప్రోమోను చూస్తుంటే దివ్యాని ఎలాగైనా కూడా టార్గెట్ చేసి నామినేషన్స్లోకి దింపి బయటికి పంపించాలనే లక్ష్యంతో హౌస్లో ఉన్న హౌస్మేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.